శ్రీ మాత్రే నమః. మన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది. వారంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అంకితం చేయబడింది. శనివారం రోజు ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆ తిరుమల తిరుపతి శ్రీనివాసుడు. శనివారం చేసే పూజ చాలా శక్తివంతమైనది. కాబట్టి శనివారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఈ విధంగా పూజ చేయండి. ఆ శ్రీనివాసుని కృప ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేసి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకొని ఇంటిని శుభ్రపరిచిన తరువాత దేవుడు గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చేసి పూజను ప్రారంభించాలి. శనివారం పూజ చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు బియ్యపు పిండితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తరువాత పూజ చేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందండి. పిండి దీపం వెలిగించిన తరువాత దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకొని దీపం కింద తమలపాకు కానీ లేదా ఒక చిన్న పళ్ళెం కానీ ఉంచాలి. దీపం వెలిగించి నమస్కరించుకొని పూజ ప్రారంభించాలి. అలాగే శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోయినా భక్తితో ఉన్న వాటితో చేసిన ఆ శ్రీనివాసుని కటాక్షం మీపైన ఎప్పుడూ ఉంటుంది. శనివారం రోజు పూజ గదిలో 5 ఒత్తులతో నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో ఉంటారు. పూజ పూర్తి అయిన తరువాత సాంబ్రాణి ధూపం వేయటం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.